నమస్తే మిత్రులారా. ఈరోజు నేను మిమ్మల్ని ఒక వింత లోకానికి తీసుకెళ్తాను. మనం ప్రతిరోజూ వేల రూపాయలు ఖర్చుపెట్టి బ్రాండెడ్ షూస్ కొంటాం. స్టైల్ కోసం, కంఫర్ట్ కోసం రకరకాల చెప్పులు మారుస్తుంటాం. కాళ్లకు ఒక చిన్న ముల్లు గుచ్చుకున్నా భరించలేం. కాని ఎప్పుడైనా ఆలోచించారా, మనం ప్రాణప్రదంగా చూసుకునే ఆ ఖరీదైన పాదరక్షలే మన ప్రాణాల్ని నెమ్మదిగా హరిస్తున్నాయని? వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది పచ్చి నిజం. మీరు వేసుకునే ఆ రబ్బర్ సోల్స్ మిమ్మల్ని భూమి నుండి వేరుచేస్తున్నాయి, మీ శరీరంలోని జీవాన్ని చంపేస్తున్నాయి. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. సుభాషన్నా, బయట రోడ్లన్నీ అశుభ్రంగా ఉన్నాయి, రాళ్లున్నాయి, మురికుంది, చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ఫెక్షన్లు రావా, కాళ్ళు పగిలిపోవా, అసలీ కాంక్రీట్ ప్రపంచంలో ఇది సాధ్యమేనా అని. మిత్రులారా, నేను చెప్పేది వినండి. అసలు రహస్యం భూమిపైన మనకు కనిపించే ఆ గడ్డిలోనో మట్టిలోనో లేదు. ఆ భూమి లోపల దాగి ఉన్న అంతుచిక్కని విద్యుత్ తరంగాల్లో ఉంది. మనం చెప్పులు వేసుకుని ఆ కనెక్షన్ని కట్ చేసుకున్న క్షణం నుండే మన వినాశనం మొదలైంది. మన శరీరం ఒక అత్యంత క్లిష్టమైన ఎలక్ట్రికల్ మెషీన్. మన గుండె కొట్టుకున్నా, మెదడు పనిచేసినా దాని వెనుక విద్యుత్ ఉంటుంది. కాని ప్లాస్టిక్, రబ్బరు చెప్పులు వేసుకోవడం వల్ల మన శరీరంలో పాజిటివ్ ఛార్జ్ అనే ఒక ప్రమాదకరమైన ఎనర్జీ పేరుకుపోతోంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మన కణాలలో మంట పుడుతుంది. దాన్నే సైన్స్ ఇన్ఫ్లమేషన్ అంటుంది. చెప్పులు విప్పి కేవలం 10 నిమిషాలు ఆ పచ్చి మట్టిలో నడిస్తే మీ మెదడులో జరిగే ఆ అద్భుతమైన మార్పు ఏంటి? అసలు భూమి మనల్ని ఎలా ఛార్జ్ చేస్తుంది? మీ డయాబెటీస్, బీపీ మరియు ప్రాణం తీసే నిద్రలేమి సమస్యలకు ప్రపంచంలో ఏ డాక్టరూ ఇవ్వలేని మందు మీ పాదాల కిందే ఉందా? ఈ మెగా స్పెషల్ వీడియోలో సైన్స్ కూడా నోరెళ్లబెట్టి గ్రౌండింగ్ లేదా అర్థింగ్ రహస్యాలను ఆధారాలతో సహా బయటపెట్టబోతున్నాను. ఈ వీడియో ముగిసేసరికి మీ షూ ర్యాక్లో ఉన్న ఆ ఖరీదైన చెప్పులను చూసి మీరే అసహ్యించుకుంటారు. ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చిన ఆ సంజీవనిని మనం ఎలా మిస్ అవుతున్నామో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఆ పవర్ఫుల్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పదండి, మీ పాదాల కింద దాగున్న ఆ ప్రాణ రహస్యాన్ని వెలికితీద్దాం. వెల్కమ్ టు ఎస్ఆర్ మిస్టరీ తెలుగు. భూమితో అనుసంధానం. సైన్స్ ఏం చెప్తోంది? భూమి అనే పవర్ హౌస్. మిత్రులారా, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ విశ్వంలో ప్రతిదీ ఒక ఎనర్జీతో నడుస్తుంది. మన భూమిని ఒక భారీ ఎలక్ట్రికల్ బ్యాటరీగా ఊహించుకోండి. భూమి ఉపరితలంపై నిరంతరం సూర్యుడి నుండి వచ్చే కిరణాల వల్ల, పిడుగుల వల్ల నెగటివ్ ఎలక్ట్రాన్లు అనే ఒక శక్తివంతమైన ప్రవాహం జరుగుతూ ఉంటుంది. మరోవైపు మన శరీరాన్ని గమనిస్తే, మన మెదడు నుంచి నరాలకు వెళ్లే సమాచారం, మన గుండె కొట్టుకోవడం, ఇవన్నీ అతి సూక్ష్మమైన విద్యుత్ సంకేతాల ద్వారానే జరుగుతాయి. అంటే మనం కూడా ఒక రకమైన బయో ఎలక్ట్రికల్ జీవులమే. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. మనం రోజూ వాడే మొబైల్స్, ల్యాప్టాప్స్, వైఫై రూటర్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల మన శరీరంలో పాజిటివ్ ఛార్జ్ లేదా ఫ్రీ రాడికల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటి? ఈ పాజిటివ్ ఛార్జ్ పెరగడం వల్ల ఏమవుతుందో తెలుసా? మన శరీరంలోని కణాలు నిరంతరం ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల కణజాలంలో ఒక రకమైన మంట లేదా వాపు, ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. బయటకు కనిపించని ఈ అంతర్గత వాపులే క్యాన్సర్, డయాబెటీస్ మరియు హృదయ సంబంధ వ్యాధులకు మూలకారణమని ఆధునిక సైన్స్ చెప్తోంది. మనం చెప్పులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, భూమి నుంచి రావాల్సిన ఆ నెగటివ్ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం పూర్తిగా అడ్డుకుంటున్నాం. రబ్బరు లేదా ప్లాస్టిక్ చెప్పులు ఇన్సులేటర్లుగా పనిచేసి భూమికి మనకు మధ్య ఒక గోడను కట్టేస్తున్నాయి. మీరు చెప్పులు విప్పి మట్టిలో నిలబడిన మరుక్షణమే భూమిలోని ఎలక్ట్రాన్లు మీ పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ హానికరమైన పాజిటివ్ ఛార్జిని మంచులా కరిగించేస్తాయి. దీన్నే ఎర్తింగ్ అంటారు. ఇదేదో మూఢనమ్మకం కాదు, ఇది ప్యూర్ ఫిజిక్స్. రక్తం మీద గ్రౌండింగ్ ప్రభావం. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. నోబెల్ గ్రహీతలు సైతం ఆశ్చర్యపోయిన విషయమిది. మనం చెప్పులు లేకుండా నడిచినప్పుడు మన రక్తంలో జీటా పొటెన్షియల్ అనే శక్తి పెరుగుతుంది. అంటే మన రక్త కణాలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. సరళంగా చెప్పాలంటే, రక్తం గడ్డకట్టకుండా పలచబడి గుండెకు ఎటువంటి భారం లేకుండా ప్రసరిస్తుంది. నేటి కాలంలో చిన్న వయసులోనే వస్తున్న హార్ట్ అటాక్స్కు ఇది ఒక గొప్ప పరిష్కారం.
రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే శరీరంలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల ముఖంలో గ్లో పెరగడం మాత్రమే కాదు, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా అద్భుతంగా పెరుగుతాయి. ఆయుర్వేదం మరియు అక్యుప్రెషర్. మిత్రులారా, ఇదే విషయాన్ని మన ఆయుర్వేదం కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పింది. మన పాదాల అరుగుభాగంలో మన శరీరంలోని ప్రతి అవయవానికి సంబంధించిన మర్మస్థానాలుంటాయి. మనం చెప్పులు లేకుండా గరుకుగా ఉన్న నేలమీద లేదా ఇసుకలో నడిచినప్పుడు ఆ నేల మన పాదాల మీద ఒత్తిడి కలిగిస్తుంది. ఇది ఒక న్యాచురల్ అక్యుప్రెషర్ థెరపీలా పనిచేస్తుంది. మీ కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు మరియు మెదడు ఇలా ప్రతి అవయవం యాక్టివేట్ అవుతుంది. అందుకే పూర్వం పెద్దలు నడకను ఒక వ్యాయామంలా కాకుండా ఒక యోగంలా చేసేవారు. 10 రోజులు, కేవలం 10 రోజులు మీరు ఈ గ్రౌండింగ్ను ప్రాక్టీస్ చేసి చూడండి. మీ కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు ఎలా మాయమవుతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి ఇక్కడితో అయిపోలేదు. మన మెదడు మీద, మన నిద్ర మీద ఈ భూమి ఎనర్జీ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే రెండో భాగంలోకి వెళ్దాం. మెదడుపై ప్రభావం మరియు నిద్ర రహస్యాలు. స్ట్రెస్ హార్మోన్ కంట్రోల్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రోజుల్లో స్ట్రెస్ లేని మనిషి లేడు. దీనికి కారణం కార్టిసాల్ అనే హార్మోన్. మీరు చెప్పులు వేసుకుని కాంక్రీట్ రోడ్ల మీద తిరుగుతున్నంతసేపు ఈ హార్మోన్ లెవెల్స్ అస్తవ్యస్తంగా ఉంటాయి. కానీ చెప్పులు లేకుండా మట్టిలో నడిచినప్పుడు మన బాడీ రిథం భూమి రిథంతో సింక్ అవుతుంది. పరిశోధనల ప్రకారం గ్రౌండింగ్ వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు స్థిరపడతాయి. అంటే మీకు తెలియకుండానే మీ కోపం తగ్గుతుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఆడియన్స్ అడిగే మరో డౌట్, సుభాషన్నా, మా ఇంట్లో టైల్స్ ఉన్నాయి కదా, వాటిమీద నడిస్తే సరిపోదా అని. మిత్రులారా, టైల్స్, ప్లాస్టిక్, కార్పెట్స్ అన్నీ ఇన్సులేటర్లు. అవి భూమి ఎనర్జీని ఆపేస్తాయి. మీకు కావాల్సింది పచ్చి మట్టి, గడ్డి లేదా సముద్రపు ఇసుక. గాఢ నిద్ర, ఇన్సోమ్నియాకు చెక్. రాత్రిపూట నిద్రపట్టక ఫోన్ చూస్తూ గడుపుతున్నారా? అయితే వినండి. గ్రౌండింగ్ వల్ల మన శరీరంలో మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తి క్రమబద్ధమవుతుంది. పగలు చెప్పులు లేకుండా నడిచినవారు రాత్రిపూట చిన్నపిల్లల్లాయి గాఢంగా నిద్రపోతారని సైంటిఫిక్ స్టడీస్ చెబుతున్నాయి. ఇది ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కలిగే బ్లూ లైట్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. మీ బెడ్రూంలో ఉన్న ఎలక్ట్రిక్ వైర్ల వల్ల కలిగే వోల్టేజ్ స్ట్రెస్ నుండి మిమ్మల్ని కాపాడే ఏకైక మార్గం భూమితో టచ్లో ఉండటమే. ఆధునిక వ్యాధులపై పోరాటం 30 రోజుల ఛాలెంజ్. డయాబెటీస్ మరియు రక్తంలో గ్లూకోజ్. మిత్రులారా, ఇప్పుడు మనం అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. మన దేశాన్ని డయాబెటీస్ రాజధాని అని పిలుస్తున్నారు. కానీ చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని మీకు తెలుసా? అవును, సైంటిఫిక్ స్టడీస్ ఏం చెబుతున్నాయంటే, మనం గ్రౌండింగ్ చేసినప్పుడు మన శరీరంలోని మెటబాలిజం రేటు మారుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు పాదాల్లో తిమ్మిర్లు రావడం, సూదులతో పొడిచినట్లు అనిపించడం వంటి డయాబెటిక్ న్యూరోపతి సమస్యలుంటాయి. మీరు ప్రతిరోజూ పచ్చిమట్టిలో నడిస్తే ఆ నరాలు తిరిగి యాక్టివేట్ ఉంటాయి. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ప్రకృతి ఇచ్చే ఒక ఉచిత థెరపీ ఇది. రోగ నిరోధక శక్తి మరియు WBC. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మన రోగ నిరోధక శక్తి. గ్రౌండింగ్ వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ మరియు ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ మధ్య ఒక రకమైన సమతుల్యత ఏర్పడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనవసరమైన పోరాటాలు ఆపి అసలైన ఇన్ఫెక్షన్లపై దృష్టి పెడుతుంది. దీనివల్ల సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు వంటివి మీ దరిచేరవు. చిన్న చిన్న దెబ్బలు తగిలినా చాలా వేగంగా తగ్గిపోతాయి. అంటే మీ బాడీ సెల్ఫ్ హీలింగ్ మెకానిజంను ఈ భూమి తల్లి యాక్టివేట్ చేస్తుంది. ఇదంతా కేవలం మీ కాళ్ల కింద ఉన్న మట్టిని తాకడం వల్ల జరుగుతుందంటే ప్రకృతి ఎంత గొప్పదో ఆలోచించండి. పూర్వీకుల రహస్యం మరియు నేటి జీవనశైలి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి మిత్రులారా. మన తాతలు, ముత్తాతలు పొలాల్లో చెప్పులు లేకుండానే గంటల తరబడి పనిచేసేవారు. కిలోమీటర్ల దూరం నడిచేవారు. వారికి ఇప్పుడు మనకున్నన్ని బీపీలు, షుగర్లు ఉండవు. వారు 100 ఏళ్లు గట్టిగా బతికారు. మనం మాత్రం సౌకర్యం పేరుతో, నాగరికత పేరుతో రబ్బర్ సోల్సున్న షూస్ వేసుకుని మనల్ని మనం భూమి నుండి వేరు చేసుకున్నాం. ఈరోజు
మనకు వస్తున్న సగం రోగాలకు కారణం మనం ప్రకృతితో సంబంధం తెంచుకోవడమే. మనం మట్టి నుండి వచ్చాం. మళ్ళీ ఆ మట్టితో అనుసంధానమైనప్పుడే మన ప్రాణశక్తికి పూర్తి బలం చేకూరుతుంది. అందుకే మిత్రుగారా, నేను మీకు ఈరోజు ఒక లైఫ్ చేంజింగ్ ఛాలెంజ్ ఇస్తున్నాను. అదే 30 డేస్ గ్రౌండింగ్ ఛాలెంజ్. రేపటి నుండి మొదలుపెట్టి రోజుకు కేవలం 15 నుండి 20 నిమిషాలు ఏదైనా పార్కులో గడ్డిమీద లేదా మీ ఇంటి పెరట్లో ఉన్న మట్టిలో చెప్పులు లేకుండా నడవండి. మీ ఫోన్ పక్కన పడేసి ఆ భూమితల్లి స్పర్శను అనుభవించండి. 30 రోజుల తర్వాత మీ నిద్రలో, మీ ఎనర్జీ లెవెల్స్లో, మీ ఆలోచనా విధానంలో వచ్చే మార్పును చూసి మీరే నాకు కామెంట్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉండటానికి వేల రూపాయల జిమ్ మెంబర్షిప్లక్కర్లేదు, ఖరీదైన మందులు అక్కర్లేదు. కాస్త సమయం, భూమితల్లి మీద నమ్మకం ఉంటే చాలు. ఈ పవర్ఫుల్ రహస్యాన్ని మీ దగ్గరే ఉంచుకోకండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. మరిన్ని ప్రకృతి రహస్యాలు, సైన్స్ మిస్టరీసు మరియు చాణక్య నీతి కోసం సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్ మిస్టరీ తెలుగు. నేను మీ సుభాష్. మళ్ళీ వచ్చే మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. అప్పటివరకు ఆరోగ్యం జాగ్రత్త. జై హింద్.